వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా ఛానల్ చూసే వాళ్ళంతా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. లిప్టిక్ ఎలా తయారు చేయాలంటే ఇప్పుడు చాలా ఫేస్ ప్యాక్స్ చెప్పాను, కానీ లిప్టిక్ యూజ్ చేసేదండి యాజిలిన్తోని. ఇంకొకటి ఏంటంటేనంటే మన బీట్రూట్తో, ఈ రెండిటితో లిప్టిక్ తయారు చేసుకోవచ్చండి. నేను చాలా ఫేస్ ప్యాక్స్ చెప్పాను, హెయిర్ ప్యాక్స్ చెప్పాను, కానీ లిప్టిక్ అన్నది బీట్రూట్తో తయారు చేయొచ్చండి. యాజిలిన్తో చాలా బాగుంటుందండి. ఇది మనం బయట యూజ్ చేసే కన్నా ఇది చాలా ఉంటుందండి. ఎందుకంటే బయట లిప్టిక్స్ యూజ్ చేస్తాం, మన పేదాలు అవి పగిలిపోవటం, సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయండి. అదే మనం బీట్రూట్తోని బీట్రూట్ పౌడర్ తెలుసు కదా మీకు, బీట్రూట్ పౌడర్తో మనం యాజిలిన్తో ఈ రెండింటితో మనం లిప్ బామ్ తయారు చేసుకోవచ్చు. చాలా బాగుంటుందండి. నేను ఆల్రెడీ నేను లిప్స్కి వేసే మీకు యూజ్ చేసే మీకు చెప్తున్నాను లైవ్లో. చాలా బాగుంటుంది. వీటి వల్ల ఏ సైడ్ ఎఫెక్ట్స్ ఉందండి. ఇంకొకటి ఏంటంటే మనకి బయటికి ఎక్కడికైనా ఫంక్షన్కి వెళ్ళినా పెళ్ళిళ్ళకైనా ఇది బాగా యూజ్ అవుతుందండి. దీనివల్ల ఎటువంటి ప్రాబ్లం ఉండదు మీకు. ఏంటంటే మనము బీట్రూట్ చూస్తున్నారు కదా, యాజిలిన్ అండి. ఈ రెండు మిక్స్ చేసుకోవాలి ఒక బౌల్లో. ఈ రెండు మన లిప్స్ వేసుకుని ఇలా మిక్స్ చేసుకుని మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు, మనం బయటికి ఫంక్షన్కైనా పార్టీలకైనా మన మ్యారేజ్లకైనా ఎక్కడికి వెళ్ళినా సరేనండి, మనం లిప్టిక్ ఇలా వేసుకోవాలండి లిప్స్కి. అలా వేసుకోవడం వల్ల మీరు 2 మంత్ అన్నది మన లిప్స్ అన్నది పింక్ కలర్లోకి వస్తుందండి. ఎంత మంచిదండి. బీట్రూట్ పౌడర్ అయితే మన ఫేస్ ఎంత గ్లోయింగ్గా ఉంటుందో, అలాగే మన హెయిర్కి యూజ్ చేసినా కూడా బీట్రూట్ పౌడర్ అంత మంచిదండి. మనం తినడానికి కూడా మనకి బ్లడ్ అది పడద్ది. బీట్రూట్ వల్ల అంత ఉపయోగం ఉందండి. యాజిలిన్ కూడా చాలా మంచిదండి. ఇంకొకటి ఏంటంటే మన లిప్స్కి వేసుకోవడం వల్ల చాలా మంచిది. లిప్టిక్ అన్నది వేసుకున్నా కూడా అది కొన్నాళ్ళకన్నది మన లిప్స్ పాడైపోతాయండి. మనకి పగులుపోవడము, మనకి ఎలర్జీ కింద అయిపోద్దండి. అదే ఈ రెండు యూస్ చేయడం వల్ల చాలా మంచిదండి. నేను యూస్ చేసే మీకు చెప్తున్నాను. సో అందుకనే మీరు యూస్ చేస్తారని నేను ప్రతిదీ యూస్ చేసే మీకు చెప్తానండి. దాంట్లో ఎటువంటి ప్రాబ్లం ఉండదండి. ఎందుకంటే లిప్టిక్ అన్నది మనం చాలా ఇబ్బంది పడుతూ ఉంటాము బయటికి వెళ్ళినప్పుడు, ఏదైనా ప్రాబ్లం వస్తే లిప్స్కి. అందుకనేనండి ఈ రెండు యూస్ చేయడం వల్ల మీకు ఏ సైడ్ ఎఫెక్ట్స్ ఉందండి. చాలా చాలా న్యాచురల్గా యూస్ చేసేయనండి. ఎందుకంటే మన ఫేసు ఎంత అంటే చాలామంది బాగోలేని వాళ్ళు అండ్ బాగున్న వాళ్ళు కూడా ఈ లిప్టిక్ వేసుకోవడం వల్ల ఫేస్ అన్నది చాలా గ్లోయింగ్గా ఉండి చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తారండి. ఎంత బాగాలేని వాళ్ళు అయినా సరే లిప్టిక్ వేసుకోవడం వల్ల అంత అందంగా కనిపిస్తారు. అందు గురించి లిప్టిక్ చాలా బాగా యూజ్ అవుతాయండి. ఈ రెండిట్ల వల్ల నేను ప్రతిదీ నేను యూజ్ చేసే మీకు లైవ్లో నేను చూపిస్తానండి. అలాగే హెయిర్ ప్యాక్ చాలా నేను యూజ్ చేశాక మీకు చెప్తున్నాను. ఫేస్ ప్యాక్ కూడా అలాగే యూజ్ చేశానండి. బీట్రూట్ పౌడర్తో ఫేస్ ప్యాక్ యూజ్ చేశానండి. మీరు కూడా ప్రతి వీడియో చూడండి, మీకు చూస్తేనే అర్థమవుతుంది క్లారిటీగా, లేకపోతే ఎప్పుడూ అర్థమవుతుందండి. మీరు చూస్తేనే మీకు ఏదన్నది మీకు డీటెయిల్గా అర్థమవుతుంది, లేకపోతే ఏం తెలియదు కదండి. అది యూజ్ చేయడం వల్ల చాలా చాలా బాగుంటుందండి. ప్రతి ఒక్కళ్ళు కూడా యూజ్ చేయండి. దీనివల్ల ఎటువంటి ప్రాబ్లం ఉండదు. సో నేను యూజ్ చేసేకే మీకు చెప్తున్నాను. అట్ ద సేమ్ టైం మీరు యూజ్ చేయండి. లిప్స్ అన్నది పింక్ కలర్లోకి వస్తుంది. కొన్నాళ్ళకి మీరే చూస్తారు, మీరే చూసి ఆశ్చర్యపోతారు. పింక్ కలర్లోకి వచ్చి పింక్ కలర్ అలాగే ఉండిపోద్దండి. ఎటువంటి ప్రాబ్లం ఉండదు. సో అంత మంచిగా బాగుంటుందండి. సో ప్రతి ఒక్కళ్ళు కూడా ఇది యూజ్ చేయండి. నేను యూజ్ చేస్తున్నాను, మీరు యూజ్ చేస్తే కానీ నేను యూజ్ చేసే కానీ మీకు చెప్తున్నాను. అలాగే మన హెయిర్ ప్రాబ్లం ఉన్న వారికి కూడా నేను చాలా టిప్స్ చెప్పాను. అలా ఫేస్ ప్యాక్ అంటే బ్లాక్గా ఉండాలి, బయటికి రావడానికి కూడా నేను చెప్పానండి. ప్రతిదీ రండి. అలాగే పింపుల్స్కి అన్నీ కూడా యూజ్ఫుల్ అయ్యే టిప్సే చెప్పాను. ప్రతి ఒక్కళ్ళు కూడా ఇది యూజ్ చేసే మీరు నేను యూజ్ చేశాక మీకు చెప్తున్నాను, మీరు యూజ్ చేస్తారండి. సో నా ఛానల్ అందరూ కూడా లైక్ చేయడం మర్చిపోదు. మీకు నచ్చకపోయినా వేరే వాళ్ళైనా చూడడానికి ఉంటుంది కదండి లైక్ చేయడం వల్ల. అందు గురించి అని అందరూ కూడా లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి దయచేసి. ఇంకోసారి చెప్తున్నాను, బీట్రూట్ పౌడర్ ఉండండి, యాజిలిన్, ఈ రెండిట్ల వల్ల చాలా చాలా యూజ్ ఉంటుందండి. డెఫినెట్గా ప్రతి ఒక్కళ్ళు యూజ్ చేయండి.